శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి ప్రకృతి అంటే పంచభూతాలు అండి. మనకు తెలిసిందే పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, నేల, అదేవిధంగా ఆకాశం. ఇవి మన బాహ్యపరంగా అంటే మన డైలీ లైఫ్లో మన రోజువారీ జీవితంలో ఉపయోగపడుతుంది. అవి లేకుండా మనం బ్రతకలేము. ఎందుకు అంటే మనం తినే ఆహారం ఆ భూమి నుంచి, ఆ గాలి నుంచి, ఆ నీటి నుంచి అలా వాటి మీద ఆధారం అయ్యి మనం ఫుడ్ని తీసుకుంటున్నాం. నీటి రూపంలో కానీ, లేదు అంటే మనం తినే ఆహార రూపంలో కానీ, మనం పీల్చే గాలి రూపంలో కానీ అన్నీ కూడా పంచభూతాల మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే ప్రకృతి మీదే ఆధారపడి ఉంది. ప్రకృతి అనేది లేకపోతే దానికి ఇంకా విలువ లేదండి. ఇంకా మనం ఉండనట్టే. ప్రకృతిని మనం ఎప్పుడూ గౌరవించాలి. ఆ ప్రకృతి అనేది మనకి బాహ్యపరంగానే కాకుండా అంటే బాహ్యంగా అంటే మనం రోజు చేసే పనులతో మనం అనుసంధానం అయి ఉన్నాం ప్రకృతితోటి. అదేవిధంగా మనకు తెలియకుండానే మన లోపల ఉన్న చక్రాల మీద కూడా శరీరం లోపల మనకి 7 చక్రాస్ మెయిన్గా మనం చెప్తామండి. ఆ 7 చక్రాస్ మీదే బేస్ అయ్యి మనం అంటే మనకి బయట దేవుడు ఉన్నాడు, అదేవిధంగా లోపల కూడా ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. లోపల ఉన్న భగవంతుని చూడాలి అంటే ఆ చక్రాస్ అనేవి కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలండి. సో ఆ చక్రాలు కూడా పంచభూతాలతోనే కనెక్ట్ అయి ఉంటాయి లోపల కూడా. మనకి ఎప్పుడైనా వైబ్రేషన్స్ లోగా కానీ హైగా కానీ ఉంటే దానివల్ల మనకి ఫిజికల్గా కానీ లేదు అంటే మన లోపల అంటే మానసికంగా కానీ ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. అంటే హై వైబ్రేషన్స్లో ఉంటేనేమో కొంచెం మనకి అహంకారంలాగా, లో వైబ్రేషన్స్లో ఉంటేనేమో మనకి కొంచెం నిరుత్సాహంలాగా ఉంటూ ఉండవచ్చు. లేదు అంటే మనకి బాహ్యంగా అయితే అనారోగ్యపరంగా ఎఫెక్ట్ అంటే హెడేక్ రావడము, నీరసంగా అనిపించడము ఇలాంటివి అనిపించవచ్చు. ఇలా వైబ్రేషన్స్ ఎప్పుడైనా మనకి డౌన్గా ఉన్నప్పుడు మనం ప్రకృతిలో అంటే కొంచెం సేపు ఆ చెట్ల మధ్య నడవడం కానీ, చెట్లలో కూర్చోవడం కానీ, మనం ప్రశాంతంగా గడిపినప్పుడు ఆ పచ్చటి ఆ వాతావరణం మన కళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ గాలి మనం పీల్చినప్పుడు, కొంత సమయం మనం కేటాయించినప్పుడు మన ఎనర్జీస్ ఏవైతే లోపల బయట ఉన్నాయో అవి మన ఆరాని ప్రొటెక్ట్ చేసి మనకి ఆ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తాయండి. అంటే బాహ్యంగానే కాకుండా మన లోపల కూడా మనకి కంటికి కనిపించకుండా ప్రకృతితో అనుసంధానమే ఉన్నాము. మనకి ప్రకృతి అనేది చాలా విలువైంది. మనం దాన్ని ఎప్పుడూ గౌరవించాలి. దానిని మనం ఎలా పడితే అలాగా వేస్ట్ చేయడము, అలాగా అంటే నీటి రూపంలో ఉంటే వృధా చేయడము, భూమి రూపంలో ఉంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు సాయిల్ని రక్షించాలి, మనం మట్టిని గౌరవించాలి అలాగా. సో మనకున్న ప్రకృతిని మనం ఎప్పుడూ గౌరవించాలి. ప్రకృతితో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుందండి. వాళ్ళు చేసుకునే పనుల్లో వాళ్ళకి సరైన గైడెన్స్ అంటే సమయానికి వాళ్ళకి సహాయం అందుతూ ఉండడము. ప్రకృతి కూడా చాలా బాగా సహాయం చేస్తూ ఉంటుందండి. అసలు యూనివర్స్ అంటూ ఉంటారు.